తెనాలి నియోజకవర్గంలో ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి వాటికి తక్షణ పరిష్కారం పొందే విధంగా మన తెనాలి పేరుతో ఒక వాట్సాప్ నెంబర్ను ఏర్పాటు చేశారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ నెంబర్ను లాంఛనంగా ప్రారంభించారు. తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. కార్యాలయంలోని పొదుపు భవనంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ విభాగాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. తెనాలి ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటికి తక్షణమే పరిష్కారం చూపే విధంగా ఒక వాట్సాప్ నెంబర్ను ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంటూ మన తెనాలి పేరుతో వాట్సాప్ నెంబర్ను ఏర్పాటు చేసి అధికార యంత్రాంగంతో కలిసి ఆ నెంబర్ను మంత్రి మనోహర్ ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు ఇక నుండి తమ సమస్యలు ఏమైనా ఉంటే 7659935993 నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని మంత్రి మనోహర్ సూచించారు. ఈ ప్రత్యేక గ్రూపులో తనతో పాటు సబ్ కలెక్టర్ సహా 11 శాఖలకు సంబంధించిన డివిజన్ స్థాయి అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రజలు తమ ఇబ్బందులు ఏమైనా ఉంటే ఒక ఫోటోతో పాటు మెసేజ్ను సంక్షిప్తంగా ఈ నెంబర్కు పంపడం ద్వారా వెంటనే స్పందించి సమస్య పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ నెంబర్ను అవసరానికి మాత్రమే ఉపయోగించుకోవాలని, ఎటువంటి ఇబ్బందికరమైన మెసేజ్ని పంపితే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా మంత్రి హెచ్చరించారు. అధికార యంత్రాంగం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ సరికొత్త కార్యక్రమం విజయవంతం చేసి రాష్ట్రంలోని మనం ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, డిఎస్పీ బి జనార్దన్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి, ఎలక్ట్రికల్ డిఈ వివి చిరంజీవి, ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక మంచి వాతావరణంలో ఒక టీమ్ స్పిరిట్ తోటి ఒకే ఒక లక్ష్యంతో మనకి ప్రజలకి మనం జవాబుదారితనం మనం పనిచేసుకోవాలి. మనం స్పందించే విధానంలో ఎక్కడ పొరపాటు ఉండకూడదు. ఒక సింపుల్ మెసేజ్ ఒక పౌరుడు తనకున్న ఇబ్బంది గురించో లేకపోతే ఒక సమస్య గురించో, సమస్య పరిష్కారం గురించో మెసేజ్ పెడితే మనందరం కూడా అలర్ట్ అయ్యి ఆ సమస్య పరిష్కారం ఇమీడియట్గా చేయాలనే దానిపైన ఎక్కడ కూడా మెడిసిన్స్ కొరత లేకుండా, డాక్టర్ల కొరత లేకుండా, సిబ్బంది కొరత లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ కేసెస్ ఇమీడియట్గా మేము కూడా రెస్పాండ్ అయ్యి ఇతరులని అలర్ట్ చేసే విధంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ ఎస్ఓపి అంటాం. అది కూడా ఇప్పుడే సబ్ కలెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఒక వారం రోజుల ముందు ఎటువంటి గ్రీవెన్స్ వస్తున్నాయో చూసి దాని తర్వాత మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అందరికీ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలపైన కూడా ఇమీడియట్గా స్పందించే విధంగా డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేసే విధంగా ఆ ప్రక్రియ కూడా తీసుకొస్తాం. మహిళలకి ఒక భద్రత కల్పించడానికి కోసం, ఒక నమ్మకం కలిగించడానికి కోసం ప్రత్యేకంగా ఈ వాట్సాప్ నంబర్లో ఒక మహిళా అధికారిని కూడా మనం ఇందులో పొందుపరిచాం, సిడిపిఓ గారిని. సో ఎక్కడైనా మహిళలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తప్పకుండా మీరు మెసేజ్ పెట్టండి. డీటెయిల్స్ పెట్టవసరం లేదు. నేను ఆ వివరాలు చెప్తాను, కానీ ఏ విధంగా మీకు ప్రభుత్వ అధికార యంత్రాంగం నుంచి మీకు సహాయం కావాలన్నా, భద్రత కావాలన్నా మీరు ఇమీడియట్గా ఈ నంబర్లో మీరు మెసేజ్ పెడితే మీకు తక్షణంగా మేము స్పందించే కార్యక్రమం మేము చేస్తామని మీకు మరొకసారి చెప్తున్నాను. లోకల్గా తహసీల్దార్ గారికి ఉన్న ఇష్యూస్ ఎక్కువగా మనకు వచ్చేది పట్టదారు పాస్బుక్లో కొన్ని మార్పుల గురించి. నేను ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఒకరోజు ఒక వారోత్సవాల్లాగా పెట్టుకొని తెనాల్లో ఉన్న కొన్ని సమస్యలు గుర్తించారు తహసీల్దార్ గారు, సబ్ కలెక్టర్ గారు. ఆ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో తప్పకుండా ఒకేసారి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా, వాళ్ళు ఎక్కడ కూడా దీని గురించి అటు ఇటు తిరిగి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మేము తప్పకుండా ఆ సమాచారం కూడా ప్రతి ఒక్కరికి అందిస్తామని ఈ వాట్సాప్ ద్వారా మీకు చెప్పే విధంగా మీకు చెప్తున్నాను. ఈ సమస్యలు మీకు ఎక్కడొచ్చినా కూడా మీ కాన్ఫిడెన్షియాలిటీ మేము మెయింటైన్ చేస్తాం. మీరు ఇమీడియట్గా మెసేజ్ పెడితే తప్పకుండా దానికి స్పందించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెడతారో దయచేసి మీరు కొన్ని సూచనలు పాటించాలి. అందులో ముఖ్యమైనది ఏంటంటే మీరు సింపుల్గా అతి తక్కువ టెక్స్ట్ మెసేజ్ మీరు వాడాలి. ఎక్కువ అక్షరాలు వాడకుండా
తక్కువ టెక్స్ట్ మెసేజ్ వాడి మీ సమస్య ఏంటో మీరు చెప్పండి. రెండోది, ఒకే ఒక్క ఫోటో పెట్టండి. మీరు 4-5 ఫోటోలో 10 ఫోటోలో వీడియోలో పెట్టేస్తే అది మా ఫోన్లో కూడా ఇబ్బంది అవుతుంది, బ్లాక్ అయిపోతుంది. సో సింగిల్ ఫోటో పెట్టే విధంగా, అప్లోడ్ చేసే విధంగా ఆ సమస్య గురించి మీరు అదొక అలవాటు చేసుకోండి. రెండోది, ఎవరైనా సరే ఎటువంటి మెసేజ్ కూడా అబ్జెక్షనబుల్ మెసేజెస్ పెట్టకూడదు. ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి. కావాలని కొంతమంది విమర్శించడానికి కోసమో, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కోసమో, సమాజంలో అనవసరంగా చిచ్చులు పెట్టడానికి కోసం మెసేజ్లు పెడితే మాత్రం వారిపైన డిఎస్పీ గారు ఇమీడియట్గా కేసులు పెట్టి కఠినంగా వ్యవహరిస్తారు. సో ఈ గ్రూప్లో, ఈ వాట్సాప్ నంబర్లో మనందరం కూడా ఎంతో జాగ్రత్తగా, ఇది పరిపాలన యంత్రాంగం మీ ఇంటికి వస్తుంది, పరిపాలన యంత్రాంగం మీ ఫోన్లో మీకు అందుబాటులో ఉంటుంది. సో అధికారులందరినీ కూడా మీరు దయచేసి మీరు గౌరవించి సమస్య పరిష్కారం కోసం మా వంతు మేము 24 గంటలు కృషి చేస్తాం. అందులో మీ ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరితో పాటు నాకు ఉంటుంది. నేను కూడా అందులో ఉంటాను. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఏ ఒక్కరిని కించపరిచే విధంగానో అటువంటి భాష వాడకుండా ప్రతి ఒక్కరిని మీరు గౌరవించుకునే విధంగా, మన తెనాల్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఒక బాధ్యతతోటి ఆ పొరపాట్లు చేయబాకండి. ఈ గ్రూప్ కేవలం అఫీషియల్ కమ్యూనికేషన్ కోసం, మీ దగ్గర నుంచి వచ్చే ఈ గ్రీవెన్స్ ఏదైతే మీరు ఒక సమస్య పైన మీరు అర్జీ పెట్టాలనుకుంటున్నారో ఆ అర్జీ పెట్టే విధంగా మీరు వ్యవహరించండి తప్ప వేరే విధంగా దయచేసి పెట్టద్దని చెప్తున్నాను. మేమందరం కూడా ఈ ప్రక్రియ చేసేది మీకోసమే. మీకు ఇంకా చాలా ఈజీగా ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం కోసం కోఆర్డినేషన్ చేసుకునే విధంగా వ్యవహరించడానికి కోసం ఈ నంబర్ ఏర్పాటు చేసాం. దాన్ని మీరందరూ కూడా గౌరవించుకుని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ వివిధ 11 శాఖలు, వాటి గురించి మరొకసారి కమిషనర్ గారు వివరిస్తారు. ఈ 11 శాఖలకి ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు దాంట్లో మెసేజ్ పెట్టండి. ఉమ్మడిగా మీ అందరం కూడా మీకు సేవ అందించడానికి, మెరుగైన పరిపాలించడానికి, మంచి ప్రభుత్వం అనే మాట ప్రతి ఒక్కరిలో వినిపించే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. దయచేసి సహకరించమని, అధికార యంత్రాంగాన్ని మీలో భాగస్వాములుగా మీరు భావించి సమస్య పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేసుకుందాం తప్ప ఈ చక్కటి వేదికని దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరులందరికీ కూడా ఉందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ చక్కటి కార్యక్రమానికి హాజరైన అధికార యంత్రాంగాన్ని అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంత్రి గారి ఐడియా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి క్విక్ రెస్పాన్స్ టీమ్ని మనం చేస్తే మన ప్రజలకి ఏ సమస్య ఉన్నా క్విక్గా రిజల్ట్, సొల్యూషన్, గ్రీవెన్స్ రిట్రసల్ అవుతుంది అని సార్ ఒక చాలా మంచి గుడ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్ని తీసుకొచ్చారండి. దాని గురించి అది లాంచ్ చేయడానికి ఇక్కడ మనం అందరం ఈరోజు అసెంబ్లీ అయ్యాము. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ని మనం కనుక ఇక్కడ బాగా పైలట్గా చేసి సక్సెస్ అవుతే, సార్ డ్రీమ్ ఇస్ టు మొత్తం స్టేట్లో కూడా ఇది మనం స్టార్ట్ చేయొచ్చు అని. సో ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ సార్ అండ్ ద ఎంటైర్ టీమ్ హియర్ for coming up with a very good initiative to spread good governance and also decentralize. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సబ్ కలెక్టర్ గారు, 3 తహసీల్దార్స్ ఉన్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పీ గారు ఉన్నారు. తర్వాత ఎంపీడీఓస్ ఉన్నారు. తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్, ఎంఈఎస్ఓ హెల్త్ ఇష్యూ అంటే శానిటేషన్, అలాగే ఇంజనీర్ గారు ఉన్నారు. అలాగే ప్రధానంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సమస్యకు సంబంధించి ఏడు అగ్రికల్చర్ గారు, అలాగే హౌసింగ్ ఇష్యూస్ సంబంధించి హౌసింగ్ డీ గారు ఉన్నారు. అలాగే లేడీస్ సమస్యకు సంబంధించిన వరకు ఐసిడిఎస్